వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి ప్రభాస్ పైన పడ్డారు. ఆయన జాతకం బాగోలేదంటూ నిత్యం చెబుతూ వార్తల్లో నిలిచిన వేణుస్వామి మరోసారి అదే ప్రయత్నం చేశారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ పై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆధారాలు కూడా చూపించి తాను చెప్పింది నిజమా కాదా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తన పాత వీడియోలు స్పష్టంగా పరిశీలించాలని, ఆదిపురుష సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పానని, ఆ సినిమా ఫ్లాప్ అయిందా లేదా అనే వీడియోలో ప్రశ్నించారు జ్యోతిష్యుడు వేణుస్వామి. ఇక సలార్ సినిమాను ప్రభాస్ అభిమానులు తప్ప ఎవ్వరూ చూడరని కూడా చెప్పానని, అదే జరిగిందా లేదా అన్నారు. ప్రభాస్ సినిమాల విషయంలో తాను చెప్పినట్లే జరిగిందని, మన దేశంలోనే నాలాంటి మగాడు లేడని ఇప్పుడు కూడా అదే చెబుతున్నానంటూ ప్రభాస్ జాతకం అస్సలు బాగోలేదంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో కూడా ఇలాగే చెప్పాడని, అసలు ప్రభాస్ వ్యక్తిగత జాతకం వేణుస్వామికి ఎవరిచ్చారంటూ, ఈసారి కనపడితే మామూలుగా ఉండదని, బయట కనపడకుండా బతుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ జాతకాన్ని ఆధారంగా చేసుకుని ఒక సెలబ్రిటీ అయిపోదామనే ఆలోచనలో వేణుస్వామి ఉన్నాడని, తమ డార్లింగ్కు సంబంధించి నెగిటివ్ విషయాలు చెప్పినంత మాత్రాన ఎవరు ఫేమస్ కారని విషయం ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే మరికొందరు మాత్రం వేణుస్వామి చెప్పిందే సరిగా ఉందేమో కదా అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ లాంటి సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని, ఆయన చెప్పినట్లుగానే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రభాస్ని చూస్తే అర్థమవుతుందని, ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న డార్లింగ్ తన చేతి నొప్పితో బాధపడే ఫోటోలు వైరల్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.